హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి పన్నీరు బంగాళదుంప టమాటా కర్రీ అండి. ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా పన్నీరు ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకుని హాట్ వాటర్లో వేసుకోవాలండి. హాట్ వాటర్లో వేసుకుంటే కొంచెం గట్టి పడుతుంది అన్నమాట. చూసారు ఎంత మృదువుగా ఉందో, స్మూత్గా బాగుంటుంది. పచ్చికంపు కూడా రాకుండా ఉంటుందండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాం. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ వేసుకున్నామండి. ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ఇందులో పసుపు, ఉప్పు వేసుకొని బాగా వేయించుకుందాం. ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయండి ఉల్లిపాయలు అనేవి. ఇవి కొంచెం వేగుతూ ఉండగా ఈలోపు టమాటాలు అయితే కట్ చేసేసుకుని టమాటాలు వేసుకుందామండి. నెక్స్ట్ కొంచెం వేగిన తర్వాత ఆ ప్రాసెస్ చేద్దాం. చూసారా, ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నామండి. టమాటాలు కూడా బాగా వేపుకుందాం. వేయించిన తర్వాత దీన్ని మిక్సీకి అయితే వేసుకోవాలండి. పక్కన పెట్టి చల్లార్చి మిక్సీ అయితే వేసుకుందాం. మిక్సీ వేసుకున్నాక మెత్తగా పేస్ట్ అవ్వాలండి. పేస్ట్ అయిన తర్వాత మనం కర్రీలో వేసుకోవడమే. దీన్ని పక్కన అయితే పెట్టుకుందాం. మిక్సీ పట్టింది తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు బంగాళదుంపలు అయితే వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బంగాళదుంపలు వేసుకోవాలండి. ఈ తక్కువ బంగాళదుంపలు కాబట్టి ఆయిల్లో వేయించుకుంటున్నామండి. అదే ఎక్కువ బంగాళదుంపలు అయితే కనుక మీరు ఉడకబెట్టుకున్నాక వేసుకుంటే బాగుంటుంది. ఈ వేగకపోతే పచ్చికంపు వస్తుంది కాబట్టి వేపుతున్నాను అన్నమాట. కొంచెం పసుపు కూడా వేసుకుని వేయించుకుంటే బాగుంటుంది. టర్మరిక్ పౌడర్ వేసుకుందామండి. ముందుగా కొంచెం వేసుకుంటే చాలండి. ఆల్రెడీ ఇందాకలు వేసాం కదా, వేపేసుకుందాం. వేయించుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయ వేయించిన తర్వాత కొద్దిగా మళ్ళీ ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇందాకలు చేసింది ప్రాసెస్ ఏంటంటే గ్రేవీ కోసం. ఇప్పుడైతే మామూలు కర్రీలో కొంచెం హాఫ్ ముక్క వేసుకుంటే సరిపోదండి. పెద్దపాయ అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుని దాంట్లో వేసేసుకోవచ్చండి. బంగాళదుంపలు తీయవలసిన అవసరం లేదు. బాగా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఉప్పు వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఉప్పుతో వేయించుకుంటే తొందరగా వేగుతాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నెక్స్ట్ పచ్చికంపు పోయేదాకా వేపుకోవాలండి. కొంచెం బాగా వేపుకుంటే బాగుంటుంది. తర్వాత కారం వేసుకుందామండి. మీకు సరిపడా కారం అయితే వేసుకోండి. మేము తక్కువ తింటాం కాబట్టి కొంచెమే వేసాను కారం. పచ్చిమిర్చి కూడా ఎక్కువ ఉన్నాయి కదా అని కారం అయితే తగ్గించానండి. మీ టేస్ట్ బట్టి వేసుకోండి కారం అయితే. తర్వాత వాటర్ వేసేసుకుని బంగాళదుంపలు ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలండి. వాటర్ వేసుకున్నాక
మెత్తగా ఉడకాలన్నమాట. మూత పెట్టేసుకుందాం. చూసారా, బంగాళదుంపలు అయితే ఉడికిపోయింది కదండి. ఉడికిన తర్వాత ఇప్పుడు నా దగ్గర కొత్తిమీర అయితే అవైలబుల్గా లేదండి, అందుకనే కరివేపాకు ఇలా వేసాను. ఎందుకంటే తర్వాత తీసి పడేసుకోవడానికి ఈజీగా ఉంటుందని తీయకుండా అలా వేసానండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకుందాం. హాట్ వాటర్లో వేసినాయి కాబట్టి మృదువుగా స్మూత్గా ఉంటాయండి, పచ్చిగా వాసన అనేది రావు అనమాట. ఒక నిమిషం కలిపెట్టుకొని ఒక క్షణం మూత పెట్టుకుందామండి. తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం కదా, దాని ముందు మసాలా పౌడర్ అయితే వేయలేదండి నేను. మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత మిక్సీ వేసుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాం, అది వేసేసుకుందామండి. ఒక నిమిషం ఉంచి ఉడుకుతూ ఉంది కదా, ఇప్పుడు మిక్సీ పట్టింది ఉంది కదా, అదైతే వేసేసుకుందామండి. మనం మిక్సీ పట్టింది అలా వేసేసుకోవడమేనండి. జార్లో ఉన్నది కూడా కొంచెం ఎలాగో వాటర్ వేయాలి కాబట్టి జార్లో కొంచెం వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. విడిగా వేయవలసిన అవసరం లేదు. ఇంకా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొంతసేపు ఉడికితే సరిపోతుంది, ఇంకా అయిపోయినట్టేనండి. నిమిషం మూత పెట్టుకుందాం. ఒక 2-3 మినిట్స్ అయితే ఉడికిపోతుంది. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ కొంచెం ఎగిరే వరకు అలా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, అయిపోయినట్టే. ఇంకా ఇంచుమించు ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. దగ్గరికి అయిపోయింది కదా కూర. మరీ ఎగరగొట్టినా మనకు కలుపుకోవడానికి ఉండదండి. కొంచెం కలుపుకునేలాగా ఉండగా దించుకోవడమే బెటరు. మనం చూస్తారు కదా, ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. చూసారుగా, బంగాళదుంప పన్నీరు టమాటా కర్రీ రెడీ అయిపోయింది.